నమస్తే, వెల్కమ్ టు స్టూడియో S1 టీవీ. దివ్యాంగుల పైన స్మితా సబర్వాల్ ఐపీఎస్ అధికారి ఏమన్నారు, వీరిపై దివ్యాంగులు ఎందుకు మండిపడుతున్నారు, ఈ విషయం మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. సివిల్ సర్వీసులలో దివ్యాంగులు అనర్హులు, వారు క్షేత్రస్థాయిలో పనిచేయాలి, దివ్యాంగులు సివిల్ సర్వీసులలో అవసరం లేదని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అనడం జరిగింది. ఇవన్నీ ఎందుకన్నారు? దివ్యాంగులు అంటే అంత చిన్న చూప? సివిల్ సర్వీసులలో దివ్యాంగులకు అవకాశం లేదా? వాళ్ళు శారీరక దృఢత్వంగా ఉంటేనే చేయగలరా? దివ్యాంగులైనంత మాత్రాన వారి యొక్క పనులను సక్రమంగా చేయలేరా? దివ్యాంగులు శారీరకంగా వైకల్యం ఉండొచ్చు, కానీ వారు మేధాశక్తులు, మేధావులు. ప్రపంచంలో ప్రముఖ సైంటిస్టు ఒక స్టీఫెన్ హాకింగ్ దివ్యాంగుడు కాదా? ఈరా సింఘాల్ ఆల్ ఇండియా సివిల్స్లలో అఖిల భారత సర్వీసులకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది, మర్చిపోయారా? ఎందుకు ఈ యొక్క వివక్ష చూపుతున్నారు మీరు? దివ్యాంగుల పైన ఈ యొక్క మాటలు అనడానికి ఆంతర్యం ఏమిటి? ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు బరువులు ఎత్తుకుంటున్నారా? దివ్యాంగులు చేయలేరా మీ యొక్క చేసే పనులు? క్షేత్రస్థాయిలో పనిచేయాలని అనడానికి మీకు ఏం హక్కు ఉంది? అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారు? సివిల్స్ కోటలో దివ్యాంగులు అనడానికి మీరు ఎవరు అని దివ్యాంగ సంఘాలు, దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ వివక్ష మీద మీరు మాట్లాడడానికి కారణం ఏంటిది? మీరు ఈ యొక్క విషయం మీద ఈ యొక్క హైలైట్ కావడానికి మీరు ఒక వ్యాఖ్యలు చేశారా? ఏ విషయం దృష్టిలో పెట్టుకొని చేశారో అర్థం కావట్లేదు. కానీ మీరు ఈ వికలాంగుల సమాజం, సమస్త వికలాంగుల మనోభావాలు దెబ్బతినేలుగా మాట్లాడారు. వెంటనే మీరు దివ్యాంగుల సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు మండిపడుతున్నారు. ఇదే విషయం మీద దివ్యాంగులు రోజు రోజుకు మనోవేదన చెందుతున్నారు. దివ్యాంగులలో సివిల్స్కు రావడానికి ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఆ యొక్క అవకాశాన్ని కోర్టులలో కేసులు పెట్టి కూడా వాటిని వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోసం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు సాధించుకున్న మర్చిపోయారా మీరు? ఎందుకు ఈ వివక్ష మీరు మాట్లాడుతున్నారు? ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆంతర్యం ఏమిటి? ఇదే విషయం మీద దివ్యాంగ సంఘాలు మండిపడుతున్నారు. ఇదే విషయం మీద మనం NPDO అధ్యక్షులు, దివ్యాంగుల సంఘాల జాతీయ అధ్యక్షులు నల్గొండ సీనాన్నతో ఒకసారి మాట్లాడదాం. ఈ విషయం మీద వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. స్మితా సబర్వాల్ బీయింగ్ ఐఏఎస్ ఆఫీసరు నిన్న ఇచ్చిన ట్వీట్ సందర్భం వేరు, ఆమె మాట్లాడింది వేరు. దాన్ని బట్టి స్మితా సబర్వాల్ సెన్స్లెస్ ఆఫీసరు, కామన్ సెన్స్ లేని ఆఫీసరు, మినిమము సోషల్ సెన్స్ లేని ఆఫీసర్ లాగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఒక డిజేబుల్డ్ ఫోర్జరీ కింద అపాయింట్ అయింది ఆమె లేడీ. ఆమె మీద యాక్షన్ తీసుకునే ఒక చర్చ నడుస్తుంది. దానికి క్రిమినల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత భారతదేశంలో ఒక నేరం చేస్తే పోలీస్ వ్యవస్థ ఉంది. తర్వాత ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మినిస్ట్రీ పర్సనల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. అంటే అదంతా కూడా ఒక వ్యవస్థ చూసుకుంటది. దాన్ని బేస్ చేసుకొని వికలాంగులు ఐఏఎస్కి అవసరమా, ఫిజికల్ గా వీళ్ళు ఫిట్టా, వీళ్ళు ఎయిర్లైన్స్ లో అయితే పని చేస్తారా అనేది. అంటే ఎంత సెన్సిలెస్ అంటే ఆమెకు తెలియదు. ఈ రోజు ప్రపంచంలో 2 కళ్ళు లేని కూడా విమానం నడిపే ప్రయత్నంలో పరిశోధనలు, శిక్షణలు జరుగుతున్నాయి. 2 కాళ్ళు చేతులు లేకుండా కూడా పైలట్ అయ్యే క్రమంలో US లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇండియాలో చూస్తే దాదాపు దశాబ్దాలుగా జావేదాబ్ది పోరాడి స్వతంత్ర భారతంలో 2 చట్టాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐఏఎస్ రిజర్వేషన్ కూడా ఏదో మన రాజ్యాంగ పరంగా డైరెక్ట్ రాలే. రాజ్యాంగ స్ఫూర్తితోటి పోరాడి ఆ తర్వాత దశాబ్దాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు దానికి మద్దతు ఇచ్చింది. అప్పుడు గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఇది ఒక మంచి కార్యక్రమం, మేము అభినందిస్తున్నామని అప్పుడు రిజర్వేషన్స్ మనకు ప్రారంభం కావటం జరిగింది. ఇంత పెద్ద ప్రాసెస్ లో స్మితా సబర్వాల్ ఊహిసి 4500 పైన ఉండే ఐఏఎస్ ఆఫీసర్లలో స్మితా సబర్వాల్ అనేది ఒక ఆఫీసర్ అంతే. ఇంకోటి, ఐఏఎస్ అనగానే ఇట్ ఈస్ నాట్ సుపీరియర్ పోస్ట్, ఇట్ ఈస్ ద సబార్డినేట్ ఆఫ్ ది సర్వీసెస్. ప్రజలకు సేవ చేయాలని ఒక మనిషి, జీతం తీసుకునే మనిషి.
ఆమె అలా మాట్లాడటం ఏంటంటే అది గవర్నమెంట్ కూడా అది చెడ్డ పేరు. అందుకే మేమందరం కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర స్థాయిలో 24 hours టైం ఇవ్వటం జరిగింది. తర్వాత స్పందించకపోతే మనం ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, అదే విధంగా ఇక్కడ ఉన్న డీజీపీని, తర్వాత ఇక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్, వీళ్ళందరూ కూడా ఈమె మీద ఫిర్యాదు చేస్తున్నాం. చివరిగా ముఖ్యంగా ఏంటంటే సెక్షన్ 92 కింద డిరాగేటరీ లాంగ్వేజ్ అంటే వికలాంగులు బాధపడ్డా, ఆవేదన పడ్డా, లేకపోతే మభ్యపడ్డా, లేకపోతే వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా హింసించిన, వాళ్ళని మానసికంగా క్షోభింపజేసిన 92 కింద 6 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష. ఈమె చేయటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వికలాంగులంతా కూడా హట్ అయ్యారు. ఒక లేడీ, ఒక ఆఫీసరు ఒక సీఎం ఆఫీస్ లో 10 ఏళ్ళు చేసింది. కేసీఆర్ ఆఫీస్ లో సీఎం గా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కాడ చేసే పనులన్నీ ఇవేనా అంటే మంచి పనులు ఏం చేయనట్టు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇంకోటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మంది వెల్ఫేర్ స్టేట్ అంటారు. వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యము, సంక్షేమ ప్రభుత్వం. వెల్ఫేర్ స్టేట్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడడం అనేది దానికి అసలు విమర్శిస్తేందుకు అసలు పదాలే లేవు. ఎందుకంటే లేడీ చేయబట్టికే, ఒక ఐఏఎస్ చేయబట్టికే, మనం కూడా ఒక పొలైట్ గా ఉండేవాటికే మనం ఆమెని అగ్లీగా మాట్లాడిపోతున్నాం. షీఈ్ అన్ఫిట్ ఫర్ ఐఏఎస్, షీఈ్ సెన్స్లెస్ ఆఫీసర్, ఇది కామన్ సెన్స్ లేని ఆఫీసర్. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఆమె రిలీవ్ చేసి సెంట్రల్ కి పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆమెని సీరియస్ గా సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ షీఈ్ ద వరస్ట్ డర్టీ ఆఫీసర్. ఇది నా అభిప్రాయం. ఓకే అన్న, ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు చాలా బాధపడుతున్నారు ఈ వ్యాఖ్యల వల్ల. వాళ్ళకు మీరు ఇచ్చే మనోధైర్యం ఏంటన్నా? ఏం లేదు, ముఖ్యంగా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా అన్న, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా కూడా కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ కావాల్సిందే. బికాజ్ ఎందుకంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నంటేనే మంచి స్టాండర్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఈమె ఒక సింగిల్ పర్సన్ మాట మీద హట్ కావటం అనేది కావద్దు. ఎందుకంటే వికలాంగులు ఆత్మవిశ్వాసానికి ముందుంటారు. వికలాంగులు ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు, ఐఏఎస్ రిజర్వేషన్ కొడుతున్నంటే మనం భారత సమాజం గర్వపడుతుంది. మీకు తెలియదు, యూపీఎస్సీలో ఈరా సింగాలు యూపీఎస్ హిస్టరీని బ్రేక్ చేసింది. ఆమె డిజేబుల్ పర్సన్ హిస్టరీని బ్రేక్ చేసింది. ఎవరికి కూడా అంత పెద్ద ర్యాంక్ రాదు అట్లా. అందుకే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వికలాంగులు కావచ్చు, వికలాంగుల సమాజం కావచ్చు, ఆమె స్మితా సబర్వాల్ మాట్లాడింది, ఆమెకు బుద్ధి లేదు, మెంటల్ ఎక్కింది. ఇంకోటి ఏంటంటే అక్రమంగా కొన్ని వేల కోట్లు సంపాదించి రాజకీయంగా ఏమైనా పోవాలని ప్రయత్నం చేస్తుందేమో. రాజకీయ ప్రచారం కోసం వికలాంగులను బలి చేస్తే పాపము శాపము తగులుతారు. ఓకే అన్న, మరి దివ్యాంగులు ఆందోళన చేస్తున్నారు కదా, ఏమైనా ఆందోళన కార్యక్రమాలకి ఇట్లా మీరు పిలుపునిస్తున్నారా? ఖచ్చితంగా, అంటే రేపటి నుంచి ప్రొటెస్ట్ అనుకున్నాము. ఏమంటే ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు మన స్టేట్ లో సీనియర్ పార్లమెంటేరియన్ గా, ఆయనకు 2 సార్లు జాతీయ అంతర్జాతీయ పేరు వచ్చింది. ఆయన ఏది మన సమాధి దగ్గర, ఆయన స్తూపం దగ్గర అందరం కూడా నిరసన అనుకుంటున్నాం, స్టెప్ బై స్టెప్. కానీ 24 hours మనం ఒక రెస్పెక్ట్ మూమెంట్ చేయాలనేది ఆగినాము. ఇవాళ ప్రెస్ క్లబ్ లో దాదాపు రాష్ట్రంలోని అన్ని సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. 24 hours తర్వాత మనం ప్రొటెస్ట్ అంటే పీస్ఫుల్ అండ్ డెమోక్రటిక్ ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించినాం. మీరు ఈ స్మితా సబర్వాల్ మీద చర్యలు తీసుకోవాలని మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా, డిమాండే కాదు, మనం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అందరికీ కూడా లెటర్స్ రాస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్.